హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇది నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇది వచ్చేసి బ్రౌనీ. ఆల్రెడీ నాకు రెగ్యులర్గా ఆర్డర్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ పుట్టింటికి పంపిస్తాను, ఐ మీన్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో షేర్ చేస్తాను అని చెప్పేసి నాకు పీసెస్ లాగా కట్ చేసి పార్సిల్కి పంపించేలాగా చేయమని అయితే ఒక ఆర్డర్ వచ్చింది. ఆల్రెడీ రెసిపీ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఫుల్ రెసిపీ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మీరు కావాలి అంటే అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేస్తే వస్తుంది. కాకపోతే నేను ప్రతిసారి మీకు ఇలా పీసెస్ కట్ చేసి అయితే ఎప్పుడు చూపించలేదు. నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా 1 kg బ్రౌనీ లేదు, బ్రౌనీని కూడా బర్త్డే అకేషన్కి కట్ చేసుకొని తినే వాళ్ళ కోసం చేశాను కాబట్టి నేను ఎప్పుడు పీసెస్ అయితే కట్ చేయలేదు. సో ఇక్కడైతే కొంచెం అనీవెన్గానే వచ్చాయి, హడావిడిగా కట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కట్ చేస్తున్నాను. ఇది ఫుల్ బిజీ టైంలో కట్ చేశాను. సో ఆ పెద్ద నైఫ్తో పాసిబుల్ అవ్వట్లేదని ఈ విధంగా చిన్న నైఫ్ అయితే తీసుకొని పీసెస్ అయితే కట్ చేశాను. వీటిని క్లింగ్ ర్యాప్ వేసి ప్యాక్ చేసి ఒక 1/2 kg వెయిట్ వచ్చేలాగా ఇవ్వమన్నారనమాట. అంటే మిగతాది ఏం చేస్తారు అంటే మిగతాది కూడా వాళ్ళే అడిగారు, బట్ 1/2 kg పార్సల్ వేరే వాళ్ళ రిలేటివ్స్కో ఎవరికో పంపించాలని అడిగారనమాట. సో మార్నింగే ఈ విధంగా నాకైతే ఒక్కొక్క బ్రౌనీ వచ్చేసి 53 grams అలా వచ్చిందనమాట. అన్నీ ఈవెన్గా లేవు కాబట్టి అన్నీ ఒకే వెయిట్లో అయితే రాలేదు. బట్ ఇక్కడ కస్టమర్ ఒకరే కాబట్టి నో ఇష్యూస్, నో ప్రాబ్లమ్స్. లేదు అంటే కొంచెం ఈవెన్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవడం బెటర్. నాది ఎప్పుడు హడావిడి గందరగోళంగానే ఉంటుందండి, ఇలాగే ఉంటుంది నా పని అంతా కూడా. బట్ ఏమీ అనుకోవద్దు, మీకు ఏదో ఒక పాయింట్ ఇందులో యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఈ విధంగా అయితే క్లింగ్ ర్యాప్ వేసి ప్యాక్ చేసి ఒక చిన్న పేస్ట్రీ బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట. 1/2 kg వెయిట్ వచ్చేలాగా పెట్టుకొని మిగతావి వేరే బాక్స్లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంది అనుకుంటే ఒక కమెంట్ అయితే చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మళ్ళీ కలుసుకుందాం.